నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై అమరావతి సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. టాస్క్ ఫోర్స్ విధి విధానాలతో పాటు కీలక అంశాలపై చర్చ. కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లు. తొందరపడి దళారులకు విక్రయించవద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన. 9వ తరగతి బాలికను గర్భవతిని చేసిన ఇంటర్ విద్యార్థి. నంద్యాల జిల్లా దేవనకొండ వద్ద కారు బోల్తా. కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులకు తీవ్ర గాయాలు. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై అమరావతిలోని సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా మార్చడంపై చర్చ జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ విధి విధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచన జరిపింది. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై జరిగిన మంత్రుల కమిటీ భేటీలో ఐటీ మంత్రి నారా లోకేష్, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యమన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు గ్రామాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరకట్ట వద్దకు మాత్రమే ఆర్టీసీ బస్ వస్తోందని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని, వల్లభాపురం రైతులు, జంపని గ్రామం వద్ద రైతుల ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా, క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గతంలో రైతులు ఫలానా మిల్కే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది. దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ ఏది నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం అమ్మే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది. అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు ఏమైతే ఏర్పాటు చేశామో అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, అనుకోకుండా తుఫాన్ వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేం. బహుశా రేపు సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ సూచనల మేరకు నిన్న ఇవాళ ఈ 4-5 జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి. ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే 17% అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున 24 నుంచి 25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారుల యంత్రాంగం అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్ దొరకగానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా కేవలం 5 కిలోలు తరువు తీసుకుని 20% తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 93% ఇప్పటి వరకు మేము దాదాపు 1100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు 100% పెరిగింది, 100% పెరిగింది. రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికే మీరు మీ ధాన్యం అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి. ఎందుకంటే చక్కటి రేటు మీకు ఇస్తున్నాం. మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 36 గంటల లోపే మీ అకౌంట్లో జమ అయిపోతున్నాయి నిధులు. సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి. దళారుల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది. రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే లారీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా గోతాలు వీటి విషయంలో ఎక్కడ కూడా
పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండి కల్లా పూర్తయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. అనేక ప్రాంతాల్లో రైతులతోటి కలిసి అక్కడ ఉన్న సమస్యలపైన వాళ్ళు ఏదైతే అనుమానాలు వ్యక్తపరిచారో వాటన్నిటికీ కూడా వాళ్ళకి సమాచారం అందించి ఒక ధైర్యం నింపే విధంగా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకున్నాం. నాకు నమ్మకం ఉంది, రాష్ట్రంలో ఈ సంవత్సరం మేము దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. రైతు ఖాతాల్లోకి 24 గంటల లోపే వాళ్ళు ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు కోసం బిల్లుకి ఇస్తారో ఇమీడియట్గా ఏసీకే జనరేట్ అయినాక, అంటే అక్నాలజ్మెంట్ రిసీప్ట్ జనరేట్ అయినాక 24 గంటల్లోనే వాళ్ళకి డబ్బు చెల్లించే విధంగా చేశాం. మేము ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. దయచేసి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం మీరు ఒక నమ్మకంతో, ఒక భరోసాతోటి ప్రభుత్వానికే మీరు అందించండి. సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి జరగలేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తెలుగుదేశం పార్టీ తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బురద చల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. రాయలసీమలో ఫ్లై యాష్ను సొమ్ము చేసుకునేందుకు కడప, అనంతపురానికి చెందిన కూటమి ఎమ్మెల్యేలు ఘర్షణ పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి అంటూ మళ్లీ టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. ఆ కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు న్యాచురల్ రిసోర్స్ కోసము, అంటే కమిషన్ల కోసము 2 జిల్లాల మధ్య నాయకులు రాయలసీమలో చూస్తూ ఉన్నాం. కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి వర్గం అంట కూటమి ఎమ్మెల్యే, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు దేనికోసం వాళ్ళ గొడవలు నిన్నటి నుంచి చూస్తున్న మీడియాకెక్కి ఎస్పీలకు లేఖలు రాసేసి నా ఏలుబడిలో అంటే నా లారీలను అడ్డుకోవద్దు, నేను ఫ్లై యాష్ బూడిదలు తీసుకుపోతున్నాం, నా బండ్లను అడ్డుకోవద్దు, నా బండ్లను అడ్డుకుంటే మీ సిమెంట్ లారీలు అడ్డుకుంటాం. దేనికోసం ఇది? కమిషన్ల కోసము దోచుకోవడానికి విచ్చలవిడిగా బజారుకెక్కి రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇదే నాయకులు ఒక వారం కిందట చూసాం జమ్మలమడుగులో ఆ పంప్డ్ హౌస్ పవర్ సంబంధించినటువంటి ప్లాంట్ దగ్గరికి సబ్ కాంట్రాక్ట్ల కోసము, లాభాల కోసం వాళ్ళ దానికి వెళ్ళేసి కమిషన్ల కోసం వెళ్ళి వాళ్ళు ఒప్పుకోలేదని ప్లాంట్ మీదనే దాడి చేశారు. అదే అనంతపురం జిల్లా నాయకుని చూశాము. నెల కిందట లిక్కర్ టెండర్లలో ఎవడైనా కానీ తాడిపత్రిలో 20% నా కప్పం కట్టాల్సిందే అని మీడియా ముందుకొచ్చి పబ్లిక్గా మాట్లాడితే చర్యలు లేవు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. అసలు ప్రభుత్వం ఉందా? వాళ్ళకి అధినాయకుడు ఏం చేస్తున్నారు? రాసిచ్చారా జిల్లాల వారీగా? ఈరోజు రోడ్డు ఎక్కుతుంటే ఇందాక స్క్రోలింగ్ పెట్టారు టీవీలో, ఏంటంటే అధికారులు అడిగారంట, అధికారుల నుంచి తెచ్చుకుంటారంట, నివేదిక అడిగారట, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం, శాంతి భద్రతలు ఎవరి విఘాతం కలిసిన అనేటువంటిది ఒక స్క్రోలింగ్ వస్తూ ఉంది. అంటే ఒక ఇన్సిడెంట్ కాదు, సంపద దోచుకోవడానికి జిల్లాల వారీగా ఈ నాయకులు రాసిచ్చారా అని అడుగుతా ఉన్నాను. సో ఇటు జరుగుతూ ఉంటే దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక పసిబాలుని తీసుకొని వచ్చి ఒక కమేడియన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ పసిబాలుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అదానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ చేసుకునే వాటిలో జగన్ గారి ఇంట్లోకి వెళ్ళారు, అదాని వెళ్ళారు అని కామెడీలు చేస్తూ, హావభావాలు చేస్తూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కల్లం గారిని, జగన్ గారిని, వారి కుటుంబాలని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆయన చెప్పింది ఒకటి వాస్తవం ఒప్పుకున్నారు ఈరోజు ఆ ప్రెస్ మీట్లో. ఏంటంటే విద్యుత్ సరఫరా చేసే సంస్థలతో ఆవరేజ్గా ఆయన హయాంలో తీసుకున్నట్లయితే ₹5.10 ఆవరేజ్గా ఒక యూనిట్ని ₹5.10 కొనింది మనం చూసాం. ఇది ఎక్కడికి వెళ్ళలేవు, అగ్రిమెంట్లు అనేటువంటిది ఉంటాయి. సో ₹2.49 ఎక్కువనా
₹4.43 ఎక్కువ. ఇదే పసిబాలుడు చెప్తున్నాడు. ఎందుకు పసిబాలుడు అంటున్నా అంటే ఆయన మాట్లాడుతూ కల్లం రెడ్డి తెల్లగడ్డం అనేసి చెప్తున్నాడు. ఈయన ఏమన్నా పసిబాలుడా? ఈయన గడ్డం రాదా? ఇలా పార్టీలో వయసుతో సంబంధం లేకుండా గడ్డాలు నరసవా, ఎంట్రికలు నెరవా? తెల్లగడ్డం రెడ్డి అంటే ఈయన పసిబాలుడేమో కదా, ఎంట్రికలు రావు అవి నరసవు అనేటువంటిది ఆయన చెప్తున్నాడేమో. ఎందుకు నీకంత కామెడీలు? ఇదేను నీ హ్యూమరైజ్ చేయడానికి ఒక వేదికగా నీకు చేసుకొని రాయలసీమలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంపద దోపిడీని డైవర్ట్ చేయడానికి ఇంకొక రెడ్డిని పెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల గిరిజన విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చింతపల్లిలో ఇంటర్ చదువుతున్న విద్యార్థితో పరిచయం పెంచుకుని ప్రేమలో పడినట్టు పోలీస్ స్టేషన్లో అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తప్పుడు కేసులపై భయపడేది లేదని, న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పోలీసులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. తన ప్రతిష్టను భంగం కలిగించేలా ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ, ఐటీ యాక్షన్లతో 11 సెక్షన్లతో కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు. అందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. తిరుపతి ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు కావాలని తనపై నమోదు చేసిన కేసులను కోర్టులో సవాలు చేస్తానని చెప్పారు. ఈరోజు ఇంగ్లీష్ పేపర్ చూసినా, హిందీ పేపర్ చూసినా, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినా, ఛానల్లో చూసినా చెవిరెడ్డిపై ఫోక్సో కేసు, చెవిరెడ్డిపై ఫోక్సో కేసు. అరే ఏంది, ఎందుకు ఫోక్సో కేసు పెట్టారు, ఏం చేశారని ఒక ఆలోచన, ఒక బురద జల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా. కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. నేను ప్రస్తుతం మాట్లాడాలా, సోషల్ మీడియాలో మాట్లాడాలా, పబ్లిక్లో మాట్లాడాలా, ఆ బిడ్డ గురించి మాట్లాడాలా, ఆ సంఘటన గురించి మాట్లాడాలా. నా వాయిస్ ఎక్కడ లేదు, ఎవరైనా నా వాయిస్ చూపించమని చెప్పండి. ఆ సంఘటన గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ నేను మాట్లాడుంటే నా వాయిసే లేదు, నేను మాట్లాడలేదు. నేను తిరుపతిలో కూడా అమ్మాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకి వచ్చేసిన. ఎందుకు పెట్టారు ఫోక్సో కేసు, ఎందుకు పెట్టారు అట్రాసిటీ కేసు, ఎందుకు పెట్టారు ఐటీ కేసు, ఎందుకు పెట్టారు 11 సెక్షన్లు? దీంట్లో ఒక తమాషాన అంశం ఇంకోటి ఏంటంటే, నాగార్జున రెడ్డి అని అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. పోలీస్ జీబులో తీసుకెళ్లారు. పోలీసులు ఏం చెప్పారు, పీలార్ తీసుకెళ్తున్నామని చెప్పారు. రొంపుచర్లు అన్నారు, తిరుపతి తీసుకొచ్చారు. తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ అర్థం కాక టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తను డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి, రొంపుచర్లకి, తిరుపతికి తెల్లారు 1:30 దాకా డ్రైవ్ చేశాడు. పాపం చేర్చి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు. తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ నాగార్జున రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు. ఎవడైనా మనిషి అనేవాడు, మానవత్వం ఉన్నవాడు, ఎవడైనా ఒక క్షణం ఆలోచిస్తాడు కదా. తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది అతను రాత్రి 1:30 వరకు కనీసం ఒక 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ డ్రైవ్ చేశాడు. పీలేరు, రొంపుచర్ల, తిరుపతి. తన పైన కేసు పెట్టారు, తన తండ్రి చేత పెట్టించారు. 22 రోజుల తర్వాత తన తండ్రి పిలిస్తే నేను వెళ్ళా, ఇట్లా జరిగిందంటే వెళ్ళా. తను జరిగిన సంఘటన తనే చెప్పాడు, ఏం జరిగిందో నాకు బయచానమన్నా పర్వాలేదు, ఇలా నా బిడ్డకి చేస్తారు, వాళ్ళకి ఉరి తీయాల్సిందే అని. ఇది వాస్తవం అయితే 22 రోజుల తర్వాత ఈరోజు కేసు పెట్టారు. నేను అడుగుతున్నా, ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా? జరిగితే అమ్మాయి చెప్తుంది కదా, ఎవరో ఇది అన్నోన్ పర్సన్ చెప్పింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు, ఒక పిల్లని పట్టుకొచ్చి జైలు పంపారు. ఆ డిటెన్షన్ రిపోర్ట్ ఎవరి పేరైనా రాశారా? అది లేదు. తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరి పేర్లు లేవు. తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రోజు. ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఎవరి పేర్లు లేవు. 2011 నుంచి 2019 వరకు 88 కేసులు నా పైన పెట్టారు. నెలలు జైల్లో పెట్టారు. తమిళనాడు తీసుకెళ్లి కొట్టారు. కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి కొట్టారు. ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు.
ఎదుర్కొన్నటువంటి వాడిని, ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు. ఇలాంటి సెక్షన్లు పెట్టో, ఇలాంటి కేసులు పెట్టో, ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. ఇంకిన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం, యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను, నా ఫోన్ కూడా ఆఫ్ చెయ్యను. తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే, ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే, నన్ను జైలుకు పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే, ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.